ఉద్దేశపూర్వకంగా అయితే రవి చేయడం తప్పేం లేదు. కానీ అతను ఎంచుకున్న ఉద్దేశం మీద తప్పు. అందరూ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటే అందరూ వెళ్ళి చూడలేరు. సపోజ్ మెయిన్ హీరో సినిమా రిలీజ్ అయింది 1000 దాకా పెంచుకున్న 600 పెట్టారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా చూడగలుగుతారు? సపోజ్ ఇప్పుడు movierieviews.com ఉంది, అది వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి ఉంది, మళ్ళీ దాన్ని ఎవరు పట్టుకోవట్లేదు. మూవీ రివ్యూలో వస్తుంది, అన్ని మూవీస్ వస్తున్నాయి, మళ్ళీ దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. మన తెలుగు కూడా ఈ రీసెంట్గా అతను ఏదో ఇట్లా ఇబ్బంది అవుతుంది ప్రజలకి ఇలా చేయాలని చెప్పేసి చేశాడు, దాన్ని ప్రశ్నిస్తారు. కానీ మళ్ళీ మూవీ రివ్యూస్ ఎప్పటి నుంచో ఉంది, మళ్ళీ దాన్ని పట్టుకోవచ్చు కదా, దాన్ని ఆపరు. ఇట్లా తెలుగు కూడా ఏదో మన మంచి కోసం ప్రజల కోసం ఇట్లా టికెట్లు పెంచుతున్నారు నుంచి అతను కష్టపడ్డాడు, ట్రై చేస్తాడు. అట్లానే అందరూ దీన్ని ఇట్లా అంచనా చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి టికెట్లు తగ్గించాలి అని ప్రైజ్ కోరుకుంటున్నాను. అది క్లోజ్ చేయడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత డబ్బులు పెట్టుకొని మూవీకి వెళ్తాడు, ఓకే, టికెట్స్ అంటే 250, 200, ఓకే, మధ్యలో పిల్లల్ని తీసుకెళ్తే స్నాక్స్ వస్తాయి, అవి 300, 500, 600 ఎలా పెట్టుకుంటాడండి? ఇప్పుడు ఒక్కొక్క రెమ్యునేషన్ వాళ్ళు చూస్తే కోట్లలో తీసుకుంటారు. మనకి ఇక్కడ చూస్తే కనుక కనీసం పిల్లలకి స్నాక్స్ కొనిచ్చే ఇదిలో కూడా ఉంటారు. మిడిల్ క్లాస్ పర్సన్ వెళ్తే కన్నా, ఓన్లీ ఇద్దరు వెళ్తే కన్నా వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే 1000 రూపీస్, పిల్లల్ని తీసుకెళ్తే 2000. దాంట్లో తప్పేముందండి? డౌన్లోడ్ చేసి చూడడం వల్ల తప్పేముంది? ఏ తప్పు లేదు. హ్యాపీగా ప్రతి ఒక్క మిడిల్ క్లాసే కాదు, ప్రతి ఒక్క పర్సన్ డౌన్లోడ్ చేసి చూస్తున్నాడు, చూడాలి కూడా. దట్స్ మై ఒపీనియన్. సో ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఎంతో అమౌంట్ పెట్టి కోట్లు పెట్టి మూవీ అనేది తీయడం జరుగుతుంది. సో అది జనాలు ఇంట్లోనే కూర్చొని పైరసీ పరంగా డౌన్లోడ్ చేసుకుని చూడడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్. సో ఆ ఐబొమ్మ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది నేను మంచిగానే భావిస్తున్నాను అది. సో పైరసీని అరికట్టడం వల్ల చాలామంది ప్రొడ్యూసర్స్, సినీ హీరోస్ అందరూ కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. సో దాని పట్ల పోలీసులు తీసుకున్నది మంచి పని అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా, అదైతే నాకు అది పెద్ద కొంచెం బాధాకరంగానే ఉంది. ఎందుకంటే నా చిన్నప్పటి నుండి 300, 500 పెట్టుకుని ఎక్స్పెన్సివ్గా నేను టికెట్లు పెట్టుకుని అది ఎంత ఇష్టమైన ఫిల్మ్ అయినా నేను చూడలేకపోయేవాడిని. కానీ ఐబొమ్మ రవి తన ప్యాషన్ కోసం చేశాడో లేదా చిన్నప్పటి నుండి చేశాడో నాకు తెలియదు, కానీ ఒక రకంగా పేదోళ్ళకి మంచిగా చేశాడు. నేను అనుకున్నది ఏంటంటే తన స్వార్థం గురించి అదేం చేయలేదు. తన స్వార్థం గురించి అయితే తన దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి, అట్లీస్ట్ సినిమా చూడగలిగే స్కోప్ ఉంది కాబట్టి తను చూడగలడు. కానీ అందరికీ అదే ఉద్దేశంతో ఇద్దామని పోలీసులకి మాస్ వార్నింగ్ ఇచ్చి, అది ఎవరి మీద కక్ష కాదు, ఒక వ్యవస్థ మీద. తనకి పేదోళ్ళకి సినిమా అందిద్దాము తను చెప్పాడు, ఈ సిగరెట్ నుండి ఈ సిగరెట్కి మారుస్తున్నానని. అంటే పరోక్షంగా ఒక 500 కూలీ తెచ్చుకునే పేదోడి దగ్గరికి సినిమా చూసి, మీరు కూడా చూసారు ఆ సంజయ్ థియేటర్లో చచ్చిపోవడం, ఇలాంటి ఒక 5 రోజులు ఆగితే ప్రతి ఒక్కడు సినిమా చూస్తాడు, అది ఎంజాయ్ చేస్తాడు. నాకైతే తను ఒక్కడే కాదు కదా, ఇలాంటి కోరికలు మనలో కూడా ఉన్నాయి, బట్ ఎవడో బయటపడట్లేదు. మనోడు ఒక హీరోయిజంగా చేశాడు, అది నాకైతే అరెస్ట్ చేయడం బాధాకరంగానే ఉంది. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రవి. ఇది అరెస్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి. దానివల్ల ఇండస్ట్రీ వాళ్ళు చాలా నష్టపోయారు. బయట ఎలా ఉందంటే ఇప్పుడు ప్రజలు ఏంటంటే చూసేస్తారు, మొబైల్లో వచ్చేసి చూసేస్తారు. దానివల్ల ప్రొడ్యూసర్లు, సినిమా వాళ్ళు ఎంత నష్టపోతున్నారు, ఎంత బాధపడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అంత ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఏంటంటే ఎలా ఉందంటే సొసైటీ, ఇప్పుడు మార్నింగ్ షో పడుతుంటే 1 అవర్లో మళ్ళీ రిలీజ్ అయిపోతుంది మూవీ ఆన్లైన్లో. దానివల్ల ఎంత నష్టం, ఎంతమంది మూవీస్కి వెళ్ళరు. బేసిక్గా ఐబొమ్మ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. సో డైలీ వేజ్ లేబరర్స్ కానీ, లేకపోతే డైలీ హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే డైలీ ఎవరైతే ఉన్నారో ఒక మీడియం సెట్ చేశారనమాట. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 500 రూపీస్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా మాల్స్లోకి వెళ్తే 500 రూపీస్ పెట్టాలి. సగటున అది ఎవరు అంటే వెచ్చించడానికి కరెక్ట్గా లేరు. ఇంకోటి ఎవరున్నా కూడా అంటే బలహీన వర్గాలు కానివ్వండి, లేకపోతే మధ్యతరగతిగా సంపాదించే వాళ్ళు కానివ్వండి, అది వాళ్ళు తీసుకొని వచ్చిన డబ్బులన్నీ తీసుకొని వచ్చి ఒక పిల్లపాపలతో వెళ్ళి ఒక కొత్త మూవీ ఏదైనా రిలీజ్ అయితే తీసుకొని వెళ్ళి ఒక ఆదివారం దాన్ని వెచ్చించాల్సిన ఖర్చు కూడా ఎవరు పెట్టాలనుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇంత రేట్లు పెంచేసేసరికి వాళ్ళు చేయడం 200% కరెక్ట్ అండి. అంటే అతను చేయడం అనేది కరెక్టా కాదా అనేది డెమోక్రటిక్ క్వశ్చన్. తర్వాత అది లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఫైనాన్షియల్గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టి చేసే ఖర్చు మీద ఏదో జరుగుతుంది. కానీ అంత పెట్టి తీయడం వల్ల వచ్చిన అంటే వాళ్ళు ఎంత పెట్టి తీస్తున్నారు అనే దాని మీద కరెక్ట్గా క్యాగ్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, ఎంత క్యాపిటల్ రెవెన్యూ చేస్తున్నారు, రెవెన్యూకి ఎక్స్పెండిచర్కి మిస్ మ్యాచ్ అయ్యి డెఫిసిట్స్ అవుతాయి.
ఇప్పుడు అలాంటి డెఫిసిట్స్ ఇలాంటి సినిమా రంగంలో కూడా పెట్టి వాళ్ళకి ఎంత వెచ్చిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, దాని మీద వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది అనే దాని మీద పెట్టి హెచ్చు తగ్గుల్ని తగ్గించే విధానాలను కానీ పెట్టి అప్పుడు వీళ్ళు పోలీసులు కానీ వాళ్ళని ఐబొమ్మ వాళ్ళని కానీ ఇంకో బొమ్మ వాళ్ళని కానీ పట్టుకొని చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు పట్టుకున్న తర్వాత వీళ్ళు ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారో తెలియదు, హీరోలకు ఎంత ఇస్తున్నారో తెలియదు, వాళ్ళ ఆదాయ వనరులు తెలియదు, అవి తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు, ఆ ఫండ్స్ అన్నీ ఎక్కడికో ఎందుకు వెళ్తాయి, ఇంకా పాలిటిక్స్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత డబ్బున్నోడుగా వెళ్తాడు, మధ్యతరగతి అవుతాడు, దిగు తరగతి వాడు ఎవడైతే 500కి 200కి ఎవడైతే మా పిల్ల పాపలను తీసుకొని వెళ్ళి సినిమాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి వాళ్ళు అసలు సినిమాలే లేకుండా చేస్తారు. ఏంటిది? దోపిడీయే కదా. శ్రమ దోపిడీ ఏదైతే ఉందో వీళ్ళ శ్రమ దోపిడీ అని పైన వాళ్ళు అరుస్తున్నారు, కింద వీళ్ళని కూడా చేసే దోపిడీయే కదా. సో అన్ఈక్వల్ ఇండెక్స్ ఎక్కడుంది? ఇప్పుడు మీరు చూడండి, అంటే ఓపెన్గా మాట్లాడాలనుకుంటే ఇన్ఈక్వాలిటీ అనేది పెరిగిపోయింది. డెఫినెట్లీ 100% ఉంటే అందులో 90 మంది దగ్గర 100 రూపాయలే ఉంది, 10 మంది దగ్గర 90 రూపాయలు ఉంది. ఈ బేసిక్ తెలిసిన ప్రతి ఒక్కడు ఎవడైతే ఐబొమ్మని సపోర్టు వాళ్ళని చేయాలి, వీళ్ళకి ఆదాయం ఎక్కడైపోతుంది, వీళ్ళకి ఎక్కడ పోతున్నారు అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏంటంటే 90 రూపాయలు ఉన్న వాళ్ళ 10 మంది దగ్గర ఇంకా వాళ్ళకి 92, 91, 93, 94 అని చెప్పి వాళ్ళకి డబ్బులు 100లో 99 వాళ్ళు వచ్చేదాకా 1% కోసం వీళ్ళందరూ కొట్టుకునేదాకా ఆ 1% కోసం ఏమనుకుంటారు, కింద ఆ పర్సెంట్ లాగేటప్పుడు ఏమవుతుంది, నువ్వు నేను అని చెప్పి ఈ హెచ్చు తగ్గులు అనేవి పెరిగిపోతాయి. ఒక మానసిక స్థితి ఏమవుతుంది, అస్తవ్యస్తం అయిపోద్ది. కొట్లాటలు, క్రైమ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు కదా. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేసిన దేనికి ఐబొమ్మ వాళ్ళని క్రైమ్ తగ్గించడానికి. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద క్రైమ్ యాక్ట్. ఇప్పుడు మీరు బిఎన్ఎస్ చూసుకున్నా, సిఆర్పిసి చూసుకున్నా, ఏమో ఒక క్రిమినల్ యాక్ట్ కాబట్టి అది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో ఇది ఇట్లా కూడా క్రైమ్ ఎక్కువ అవుతుంది కదా. 10 రూపాయలు ఒక మనుషుల దగ్గర పెట్టి దాని మీద 90 మంది పడి కొట్టుకొని తీసుకునేటప్పుడు గొడవలు అవుతాయి, క్రైమ్ అవుతుంది. సో ఇట్ వాజ్ డజంట్ ఇట్ ప్రమోట్స్ ద క్రైమ్? ఎవ్రీవన్ హ్యాస్ టు బి లైక్ యూత్. నేను ఇప్పుడు మాట్లాడడం వీళ్ళు అడిగినప్పుడు నాకు మాట్లాడడం ఇష్టం లేదు. మనకెందుకు అనుకుంటూ పోతే ఇంకా రేపు మనకి అది ఎదురొచ్చినా కూడా అది మనకి ఎదురైంది ఆల్మోస్ట్. అది మనకి ఎదురైన తర్వాత కూడా మళ్ళీ ఎందుకులే అని మనకు పోతే ఆ భగవద్గీతలో చెప్తారు కదా, అంటే సమర్థవంతుడు మనకెందుకులే అని పోతే చేతగాని వాడే రాజ్యం వెళ్తాడు అన్నట్టు ఇలా జరుగుతుందండి. సో అది డెఫినెట్గా ఖండించడానికి ముందుకు రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడు ఐబొమ్మని ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని ఆ ఫ్రీ వైఫైల దగ్గర అది నేను కూడా లైబ్రరీలో ఫ్రీ వైఫైల దగ్గర డౌన్లోడ్ చేసుకొని ఆ సినిమాని చూద్దాము, సాయంత్రం వెళ్ళి ఫ్రెండ్స్కి షేర్ చేద్దాము. దే సర్వ్డ్ అది క్రైమ్ కాదు. ఇఫ్ దట్ వాజ్ ఎ క్రైమ్ యూ షుడ్ హ్యావ్ ఎవ్రీ రిపోర్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ అవుట్పుట్. క్యాపిటల్ మీరు స్పెండ్ చేసిన దానికి ఎక్స్పెండిచర్ కానీ ఏదైతే ఉందో అది క్యాగ్ కానీ లేకపోతే ఏవైతే ఉన్నాయో మీరు ఆ మిస్ మ్యాచ్లు చేసి ఉండరు. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఏదైతే ఉందో అది మాట్లాడడంలో తప్పు లేదు. సో అది సర్వ్ చేయడంలో ఫర్ మీ దే డిడ్ ఏ సోషల్ సర్వీస్. ఇట్ వాజ్ ఆల్ ఐ కెన్ సే.